బీడీడీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ బాయ్కాట్ పిలుపుతో మాల్దీవులపై తీవ్ర ప్రభావం. ఆందోళన వ్యక్తం చేసిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు. 1.5 కిలోమీటర్లు సఫారీ వెహికల్ తరపున ఖడ్గం మృగం. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. అద్దెంకుల వైసీపీ సిద్ధం సభ. సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే ఛాన్స్. టచ్ చేసి చూడండి, ఫామ్ హౌస్ గోడలే కాదు ఇటుకలు కూడా మిగలవు. సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్. ఈ నెల 14వ తేదీన వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. మీడియాకు వివరించిన ముద్రగడ, హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ పై కోచి బ్లూ స్పైకర్స్ గెలుపు. మహారాణి రుక్మిణి ధ్యేయంగా రీతు వర్మ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్. భారత్ మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఇచ్చిన బైకట్ పిలుపుతో మాల్దీవుల పర్యాటకంపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న నషీద్ మీడియాతో మాట్లాడారు. భారత్ బైకట్ పిలుపు మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీనిపై నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ఈ పరిస్థితి నెలకొన్నందుకు మాల్దీవుల ప్రజలను క్షమించండి. సెలవుల్లో మాల్దీవులకు రండి అని మేము భారతీయ ప్రజల్ని కోరుతున్నాం. మా ఆతిథ్యంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనాలి. భారత పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశాను. నేను ఆయన మద్దతుదారుని, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని నషీద్ తెలిపారు. భారత్ ఎంతో బాధ్యతాయుత దేశమని ఈ సందర్భంగా మహమ్మద్ నషీద్ వెల్లడించారు. మాల్దీవులతో భారత్కు చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇదే సందర్భంగా భారత్ సైనిక సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని ప్రస్తుత అధ్యక్షుడు మయిజు తీసుకున్న నిర్ణయంపై కూడా ఆయన స్పందించారు. ఈ విషయంలో ఇరు దేశాలు చర్చించుకోవాలని సూచించారు. లోని మనాస్ నేషనల్ పార్క్ లో సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్టులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. వారి వాహనాన్ని ఒక ఖడ్గ మృగం వెంబడించింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు, కానీ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మానస్ జాతీయ పార్క్ లోని బన్స్ మారీ ఫారెస్ట్ జోన్ లో పర్యాటకులతో సఫారీకి వెళ్లిన జీపును ఒక ఖడ్గ మృగం వెంటాడింది. ఏదో 100-200 మీటర్లు కాదు, ఏకంగా 1.5 కిలోమీటర్లు వారి జీపును తరిమింది. ఎంతకీ అది ఆగకపోవడంతో జీపు డ్రైవర్ వేగం పెంచాడు. దీంతో అది నెమ్మదించింది. దీనంతా ఆ జీప్ లో ఉన్న పర్యాటకుడు తన కెమెరాలో బంధించాడు. ఖడ్గ మృగాలు పర్యాటకుల్ని తరమడం ఇదే మొదటిసారి కాదు. 2022లో కూడా కజిరంగా జాతీయ పార్క్ లో సఫారీకి వెళ్లిన పర్యాటకుల జీపులను ఓ రైనో గుంపు వెంబడించింది. అటవీ మార్గంలో వెళ్తున్న జీపును పొదల్లో ఉన్న ఖడ్గ మృగాలు సుమారు 2 కిలోమీటర్ల వరకు తరిమాయి. కాగా ఎన్నో రకాల జంతువులు, పక్షులు, పురులకు నెలవుగా ఉన్న మానస్ నేషనల్ పార్కుకు 1945లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు లభించింది. বাবা গড়ে গেছি, ভয় নালাগে, একো নাই। এই ভাগৰ লাগি যাব ন, এই ৰখিলে আহি বহুত পিছ পৰি আহি আছে। গোটেই এনাৰ্জি সি আজি লগাই দিছি। খেদবা লাগি వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల పేరిట ప్రజల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన సభలు విజయవంతమయ్యాయి. ఈ సభల్లో సీఎం జగన్ పాల్గొని కార్యకర్తలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా ఆదివారం చివరి
సిద్ధం సభ అద్దంకి నియోజకవర్గంలో జరగనుంది. నియోజకవర్గంలోని మెదరమెట్ల వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారి పక్కనే సుమారు 200 ఎకరాల సువిశాల మైదానంలో ఈ సభను నిర్వహించడానికి వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లను చేశారు. ఈ సభకు దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని సుమారు 54 నియోజకవర్గాల నుండి వైసీపీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో సభకు తరలి రానున్నారు. ఇందుకోసం వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఇవాళ జరగనున్న సిద్ధం సభ చివరిది కావడంతో ఎన్నికల మేనిఫెస్టోను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. నవరత్నాలకు తోడు మరికొన్ని పథకాలపై జగన్ కీలక ప్రకటన చేస్తారని సమాచారం. సిద్ధం సభ ప్రాంగణంలో వై ఆకారంలో ప్రత్యేక ట్రాక్ ను ఏర్పాటు చేశారు. వైనాట్ 175 అంటూ పెద్ద బోర్డును ఏర్పాటు చేశారు. చివరి సిద్ధం సభ కావడంతో సీఎం జగన్ కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తులు ఖరారైన తర్వాత సిద్ధం బహిరంగ సభ జరుగుతూ ఉండడంతో సభా వేదికగా సీఎం జగన్ ఆ 3 పార్టీల పొత్తుపై ఎలా స్పందిస్తారనే అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, ఈ గురి ఎప్పుడు తప్పదులే, పదమంట పదమంట. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేరంటూ. జై 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 జగనంటూ రాష్ట్రంలోని పేద ఆడబిడ్డలకు ప్రతి నెల 5,000 రూపాయలు ఇచ్చే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఇందిరమ్మ అభయం పథకం యాప్ ను వైఎస్ షర్మిల లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అర్హులైన కొంతమంది మహిళల వివరాలు అందులో పొందుపరచడం జరిగింది. అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్ ద్వారా సేకరించడం జరుగుతోంది. ఈ పథకం అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, పేద కుటుంబాలకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రారంభించింది. అన్ని ధరలు పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచింది ప్రభుత్వం. గ్యాస్ ధరలు ఆర్టీసీ 3 సార్లు. ఇలా ఏది ముట్టుకున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, చక్కెర ఇలాంటి ఏ ముట్టుకున్న ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈరోజు పేదవాడు ఎలా బ్రతుకుతున్నాడన్న ఆలోచన కూడా లేదు ప్రభుత్వానికి. అందుకే కాంగ్రెస్ పార్టీ పేదవాడికి అండగా నిలబడాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఈ రోజు అద్భుతమైన పథకం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందిరమ్మ అభయం అనేది పేదవాళ్ళకి, ప్రతి పేద కుటుంబానికి ఆసరాగా నిలిచే పథకం ఇందిరమ్మ పథకం. ఇందిరమ్మ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి నెల ఇంటి మహిళ చేతుల్లోనే, ఇంటి మహిళ ఖాతాలోనే జమ చేసే పథకం ఇందిరమ్మ పథకం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈరోజు ప్రత్యేక హోదా, మన ఊపిరి లాంటి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక అభివృద్ధి గురించే కాదు, ప్రజల సంక్షేమం గురించి కూడా ఆలోచిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈ రోజు వాళ్ళకు ఆసరాగా నిలబడడానికి ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయలు ఇచ్చే పథకం ఇందిరమ్మ అభయం. ఈ రోజు ఈ పథకం యాప్ లాంచ్ చేయడం జరిగింది. అందరూ దొంగలే, ఎందుకు కలుస్తున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మనకు పోలవరం ఇచ్చారని కలుస్తున్నారా? మనకు ప్రత్యేక హోదా ఇచ్చారని కలుస్తున్నారా? మనకు రాజధాని ఇచ్చారని కలుస్తున్నారా? 5 సంవత్సరాలు మీరు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకొని కూడా ప్రజలకు న్యాయం చేయకపోతే మరి మళ్ళీ అదే బీజేపీ పార్టీతో ఎందుకు కలుస్తున్నాడో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు. ఈ రోజు మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ వెన్నుపోటు పొడిచింది. జగనన్న, చంద్రబాబు బీజేపీ తొత్తులుగా మారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మెగా డిఎస్సీ వేస్తారని కేవలం 7,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఇక జగనన్న మెగా డిఎస్సీ అంటూ దగా డిఎస్సీ తెచ్చారు. వీరిద్దరిలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఉపయోగం లేదన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. పేద ఆడబిడ్డలకు అండగా ఉండడానికి ఇందిరమ్మ అభయం పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చాం. ఈ పథకం ద్వారా ప్రతి నెల 5,000 రూపాయలు ఆ ఇంటి మహిళ పేరు మీద ఇవ్వనున్నాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ పథకం అమలు చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం నిర్మాణంతో పాటు ఇందిరమ్మ అభయం కూడా వస్తుంది. రాజన్న సంక్షేమాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి ఆమె కోరారు. అంటే కేంద్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంలో పెట్టే కంపెనీలకు అసలు ట్యాక్సులు ఉండవు, ఎక్సైజ్ డ్యూటీలు ఉండవు. కాబట్టి పరిశ్రమలు పెట్టడానికి పరిశ్రమవేత్తలు ఉరుక్కుంటూ వస్తారు. పెద్ద పెద్ద పరిశ్రమలు పెడితే మన రాష్ట్రంలో
అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రంలో ఎందుకు ముఖ్యమో అంటే అభివృద్ధి కోసం ముఖ్యం. స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా అద్భుతంగా వస్తాయి. మన రాష్ట్రంలో ఏది కావాల్స్తే అది, ఏది అవసరమైతే అది ఖర్చు పెట్టుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు మనకు రాజధాని కూడా లేదు. ఉందమ్మా రాజధాని? కనీసం రాజధాని కూడా లేదు. చుట్టుపక్కల రాష్ట్రాలందరికీ బెంగళూరు అయితేనేమి, చెన్నై అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి పెద్ద పెద్ద రాజధానిలు కట్టుకున్నారు, వేగంగా దూసుకుపోతున్నాయి. మనం మాత్రం ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టు మన కనీసం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టు మన కనీసం ఒక రాజధాని కూడా లేకపాయే. మరి ఏమి అభివృద్ధి జరిగినట్టు? ఏం అభివృద్ధి జరిగినట్టు? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. 10 సంవత్సరాల కింద ఎక్కడున్నామో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం. అలాగే ఉన్నాయి మన బతుకులు. ప్రపంచమంతా వేగంగా ముందుకు వెళ్లిపోతుంది. మనం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోతే ఈ 10 సంవత్సరాలలో 10 ఏళ్లు మొత్తము అందరూ అభివృద్ధి చెందితే మనం మటుకు 25 ఏళ్లు వెనక్కి వెళ్ళాం. ఇది మన రాష్ట్రంలోని పరిస్థితి. బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా, బిడ్డలు చదువుకుంటున్నారు. ఈరోజు డిగ్రీలు, పీజీలు చదువుకుందాం అనుకుంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండేనమ్మా. ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, పెద్ద చదువులు ఏ బిడ్డ చదువుకోవాలన్నా మీరు డాక్టర్ అయితారా, మీరు ఇంజనీర్ అయితారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీ. మేడ్చల్ ప్రజాదీవన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. 6 నెలల్లో మా ప్రభుత్వం కూలుతుందని కొందరు మాట్లాడుతున్నారు. మేము అల్లా టప్పాగా అధికారంలోకి వచ్చిన వాళ్ళం కాదు. ఈ ప్రభుత్వాన్ని కూల్చేంత మొనగాడు ఎవడైనా ఉన్నారా అని అన్నారు. మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే ఫామ్ హౌస్ గోడలే కాదు ఇటుకలు కూడా మిగిలవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో గత 10 ఏళ్లలో ఈ ప్రాంతం అభివృద్ధి ఆగిపోయింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యల్ని వేగంగా పరిష్కరించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నాం. రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మీ కడుపు కాలుతుందా, కళ్ళు మండుతున్నాయా? ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని కవిత మాట్లాడుతున్నారు. మేము భర్తీ చేసిన 30,000 ఉద్యోగాల్లో 43% ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చాం. లెక్కలతో సహా, పేర్లతో సహా చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. చేతనైతే మీ అయ్యను అసెంబ్లీకి పంపండి, లెక్కలు చెబుతాం. ధర్నా చౌక్ వద్దన వాళ్ళు ఇవాళ సిగ్గు లేకుండా వెళ్లి ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్నారు. మంత్రివర్గంలో ఒక మహిళ కూడా అవకాశం ఇవ్వకపోతే అయ్యను అడగండి. వాళ్ళు కూడా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారు. లక్షల కోట్లతో కట్టిన ప్రాజెక్టు మోడలెక్క కూలిపోయింది. హరీష్ రావు మేడిగడ్డకు రమ్మంటే రాడు, అసెంబ్లీలో మైక్ ఇస్తే చెప్పడు. 10 ఏళ్లలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను కూడా తీర్చలేకపోయారు. మేడ్చల్ ప్రాంతానికి ఐటీ పరిశ్రమలు రావాలి, భూముల విలువలు పెరగాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా. 400 సీట్లు వస్తాయంటున్న మోదీ రాష్ట్రాల్లో పార్టీలతో ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు? ఎన్డీఏను అతల బొంతగా ఎందుకు మారుస్తున్నారు? మోదీ పాలనకు ఇక కాలం చెల్లింది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇయాల మిత్రులారా, పిసిసి అధ్యక్షుడిగా 4 కోట్ల ప్రజల్ని తెలంగాణ నలుమూలలో తిరిగి ప్రజలని కలిసి ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజల దగ్గరికి వెళ్లి అభయ హస్తం ద్వారా 6 గ్యారెంటీలను ప్రజలకు వివరించి తెలంగాణకు పట్టిన చీడ పీడ కేసీఆర్ కుటుంబాన్ని వదిలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ప్రజలందరూ ఇవాళ వాళ్ళను చీత్కరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఇవాళ మీరు చూస్తున్నారు, వచ్చిన నెల నుంచి మనమేమో అల్లాటప్పగా రాలే, అడుక్కొని రాలే, అయ్య పేరు చెప్పుకొని రాలే, లేకపోతే అడక్క తిని రాలే. నిటారుగా నిలబడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోస్తే మీరు అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకుంటే సోనియమ్మ మీద, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 65 మంది శాసనసభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా, సిఎల్పి నాయకుడిగా మనల్ని ఎన్నుకుంటే మనం ఇవాళ ఉన్నాం. ఇవాళ సంపూర్ణమైన మెజార్టీతో మనం అధికారంలోకి వచ్చినాం. కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్లెట్లుంటది, 6 నెలలనే పోతుంది, 3 నెలలనే కూలుతుంది అని అంటారు. నేను అడుగుతున్న మిత్రులారా,
అంత మొనగాడు ఎవడని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ముద్రగడ తెలిపారు. ముద్రగడ వెంట ఆయన కుమారుడు గిరిబాబుతో పాటు పలువురు కాపు సంఘం నేతలు కూడా వైసీపీలో చేరనున్నారు. కిర్లపూడి నుండి భారీ సంఖ్యలో అనుచరులతో తాడపల్లికి తరలి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ముద్రగడ పార్టీలో చేరనున్నారు. ఇటీవల కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో ఆయనతో వైసీపీ సీనియర్ నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో వైసీపీలో చేరతారని వారికి ముద్రగడ హామీ ఇచ్చారు. అంతేకాదు ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీకి తన సేవలు అందిస్తామని వైసీపీ నేతలకు ముద్రగడ తెలిపారు. తాడేపల్లి అనుకుంటానండి, ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి, వెళ్తున్నామండి. అయ్యా ఇంకా నేను ఇంకా పిలిపివ్వలేదు సార్. అయ్యా నిర్ణయం తీసుకున్నానండి. మీరు అంటే వారు పిలుపు మిథున్ రెడ్డి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను, గీత గారి ద్వారా, మన కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి. ఇంకా మంచి మంచి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కృషి చేయడం కోసం ఆలోచనతో ఉండి నేను తీసుకున్నాను సార్. ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా, ఆయన మీద ఏమైనా మీకు పోటీ చేయడం? నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడగకుండాను సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి, వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్. చాలా మంది అభిమానులు, మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు, కంపల్సరీ పోటీ చేస్తారని ఆశ ఉంది చాలా మంది. ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు. రాజకీయాల్లో ఉంటాను, వారి తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారం వెళ్తాను సార్. రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్. ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్. ఎక్కడి నుంచి? నేను చెప్పాను సార్ వారికి, అయ్యా నేను సేవ చేస్తానండి, మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను. ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబం లేదు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత మీకు ఇవ్వాలంటే ఇద్దరు కానీ అధికారం వచ్చినా కూడా నేను అడగనండి, మీ అంతా మీరు ఇవ్వాలంటే ఇవ్వండి అని ఏ కండిషన్ పెట్టలేదు సార్. అయ్యా ఓకే సార్. హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధి బైరమ్మల్గూడ వద్ద నిర్మించిన లెవెల్ 2 లూప్ వంతెనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బైరమ్మల్గూడలో 2వ స్థాయి ఫ్లైఓవర్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో పాటు మాజీ మంత్రివర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధియే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. కాగా ఎస్ఆర్డీపీ ఫేజ్ 1 ప్రాజెక్టులో భాగంగా బైరమ్మల్గూడ వంతెన నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మహిళల సంక్షేమం కోసం ఎద్దుపెంటలో కేడీసీసీ బ్యాంకు కొత్త బ్రాంచ్ను ప్రారంభించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఎన్నో ప్రహసనాలు దాటి నాబార్డ్, రిజర్వ్ బ్యాంకులతో అనుమతులు పొంది డోన్ నియోజకవర్గంలోని సీతారామపురం, నేరేడుచర్ల, ఎద్దుపేటలో కేడీసీసీ బ్యాంకులను ఏర్పాటు చేశామన్నారు. గుండాల క్షేత్రం బీసీ రెసిడెన్షియల్ స్కూల్, 100 పడకల ఆసుపత్రి, ప్రతి ఊర్లో రహదారులు నిర్మించి అభివృద్ధికి చిరునామాగా డోన్ను తీర్చిదిద్దినట్లు మంత్రి పేర్కొన్నారు. ఏం జరగలేదంట అంటే ఆసుపత్రి కట్టినారు కదా అని ఎవరు అంటే ఇప్పుడు ఆసుపత్రి కట్టి ఏం దాని వల్ల అంట ఆసుపత్రి వల్ల ఏమంట ఉపయోగం? నీకేమైనా సమాధానం చెప్పినాక అవుతుందా? చూస్తే ఆసుపత్రి భవనం వాళ్ళు ఎట్లుందో ఎట్లుంది 100 పడకల ఆసుపత్రి
గవర్నమెంట్ ఏమంటున్నారు తెలుసు, అందరూ వచ్చి గవర్నర్ బంగ్లానా అని అడుగుతున్నారు. అవునా కాదు? కానీ మన ప్రతిపక్షం ఎవరైతే అభ్యర్థి వచ్చినారో ఆ అభ్యర్థి కూడా ఎవరో అభ్యర్థి అర్థం కావడం. ఒక అభ్యర్థి అంటారు, వచ్చే వారం మళ్ళీ ఇంకొక అభ్యర్థి అంటారు, మళ్ళీ 3వ వారం అసలు ఇంకో తమాష చూసినారు మీరు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చూసినారు ఎక్కడ నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎక్కడ ఉండదు, ఫంక్షన్ హాల్లో ఉంది. ఫంక్షన్ లాగా ఉండేది, ఫంక్షన్ హాల్ నుంచి నడుపుతున్నారు. ఏమనంటే మేము చానేళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాం, ఇల్లు లేదు, ఆఫీస్ లేదు, ఫంక్షన్ హాల్ నుంచి ఎవరన్నా పార్టీ నడిపేది. కానీ వాళ్ళు అనేది ఏం చేస్తున్నా, హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల పట్టణ పరకాల నడికుడ ఆత్మకూరు మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే మొల్గూరి భిక్షపతితో పాటు ఆయా మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త పాత అనే భేదం లేకుండా కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలియజేశారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ హంసాల్ గారు వెంకటల్ల హంసాల్ గారిని వేదిక మీదకి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఓదెల సతీష్ కుమార్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిల్లా ఓబీసీసీఎల్ మాజీ కార్యదర్శి గారికి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎండి ఉస్మాన్ గారు మాజీ వార్డు మెంబర్ గారు. జిల్లాల కూర్పు అనేది రాజకీయపరమైన కోణంలో జరిగింది కానీ పబ్లిక్ కన్వీనియన్స్ కోణంలో జరగదు. ఈ రోజు వరకు కూడా మన తెలంగాణ జిల్లాలను కేంద్ర ప్రభుత్వము గుర్తించలేదంటేనే మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు వరకు కూడా 33 జిల్లాలు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా గెజిట్ నోటిఫికేషన్ గెజిట్ చేయలేదు. అంటే ఎంత అన్సైంటిఫిక్ అయిందో మీరు ఒకసారి ఆలోచించాలి. అందులోంచి ముఖ్యమంత్రి గారు కూడా ఇంకొక విషయం కూడా ఏంటి అని అంటే మండలాలు కానీ గ్రామాలు కానీ అసలు 2-3 జిల్లాలలో ఉన్నాయండి కాన్స్టిట్యున్సీలు. ఇంత తెలివి దొక్కతనం అని అంటే కొంచెం అప్పుడప్పుడు నాకు సభ్యత అడ్డం వస్తుంటే కానీ 4 గోడల మధ్య ఉంటే నాకు వచ్చిన భూతం ఎవరికి రాదు. అంత దుర్మార్గమైన పని చేశారు. అందులోంచి ముఖ్యమంత్రి గారు టోటల్గా దీని మీద మళ్ళీ ఒక టెక్నికల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మన పరకాలే ఉంది. వెంకటేశ్వరపల్లి కమలాపూర్ ఏమి మండలం అటు ఓటీటీ రెవెన్యూ విలేజ్ అటు రెవెన్యూ పోలీసు అంతా మండలం అటు ఓటీటీ ఇప్పుడు దీంట్లో చూడండి. గాజువాక జనసేన పార్టీ కీలక సమావేశం. గాజువాక సమన్వయకర్త కొన్న తాతారావు కామెంట్స్. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక నుండే పోటీ చేయాలి. ఇది గాజువాకలో ఉన్న జనసేన టీడీపీ నాయకుల వారందరికీ అభిప్రాయం. గాజువాకలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. దశాబ్ద కాలంగా అవన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాడిన ఘనత పవన్ కళ్యాణ్ కే ఉంది. గతంలో ఇక్కడ పోటీ చేసిన అనివార్య కారణాల వల్ల ఓడిపోయారు. ఇప్పుడు గాజువాక ప్రజలు బాధపడుతున్నారన్నారు. మరోసారి అవకాశం ఇవ్వండి అని ప్రజలను కోరుకుంటున్నారు. ఈసారి నిలబడితే ఖచ్చితంగా గెలిపిస్తామని చెబుతున్నారు. మా పార్టీ నాయకులందరికీ, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి అనేటువంటి సంకేతం నేను ఢిల్లీ నుంచి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దానికి ఆమోదించారు. రాబోయే ప్రభుత్వం బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అనేటువంటిది ప్రజలు నిర్ధారణకు వచ్చారు. ఇది ఒక భాగం. 2019 ఎన్నికల్లో గాజువాక శాసనసభ నుంచి మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు అనేక కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోలేదని, అసెంబ్లీకి పంపించుకోలేదని జనసేన పార్టీ శ్రేణులుగా మేమందరం చాలా బాధపడ్డాం, విచారించాం.
రేపు 24 ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గాజువాక నుంచి పోటీ చేయాలని మా పార్టీ వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్పొరేటర్లు అందరూ తాలూకా పాపన్నపేట మండలం నగసానిపల్లి శివార్లోని ఏడుపాయల శ్రీ వనదుర్గమాత ఆలయం వద్ద జాతర ఉత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా బిత్తిరి సత్తి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రదర్శన నిర్వహించారు. బిత్తిరి సత్తితో పాటు కలిసి పలువురు చిందేశారు. జనాలు వారిని చూసి ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సాతెలి బాలేగౌడ్, ఈవో మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎవరికో ఏమో ఉట్టిందిరా, ఏం పుట్టిందిరా అంటే 2 కొడుకులు 1 బిడ్డ అన్నాడు. అమ్మ తల్లి దయ వల్ల ఈయనే బుక్కెడు పువ్వు పెడుతున్న వీళ్ళందరికీ కూడా ఫాదా ఫాదా వందనాలయ్యో. ఉంటాడు ఇంటికో సత్తిగాడు ఉంటాడు. అజయ్ అని అన్నాడు, మా సంతలో కూడా సత్తిగాడు ఉన్నాడు అన్నాడు. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ 3 సీజన్లో తమ ఆఖరి మ్యాచ్లో విజయం సాధించిన కొచ్చి బ్లూ స్పైకర్స్ సీజన్ను ముగించింది. హైదరాబాద్ బ్లాక్ హెడ్స్ 7వ ఓటమితో ఈ సీజన్ నుంచి వైదొలిగింది. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగినటువంటి ఈ మ్యాచ్లో కొచ్చి బ్లూ స్పైకర్స్ 15-12, 15-12, 15-11తో హైదరాబాద్ ఓడించింది. ఆ జట్టు ఆటగాడు జీబిన్ సెబాస్టియన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్కు ఎంపికయ్యాడు. సూపర్ 5 రేస్ నుంచి వైదొలిగి ఆఖరి మ్యాచ్లో విజయం కోసం ప్రయత్నించిన ఇరు జట్లలో హైదరాబాద్పై కొచ్చి బ్లూ స్పైకర్స్ పైచేయి అయింది. అమన్ కుమార్ దూకుడని సర్వీసులతో కొచ్చి మంచి ఆరంభం అందించాడు. అదే సమయంలో అనవసర తప్పిదాలు బ్లాక్ హ్యాక్స్ ను దెబ్బతీశాయి. కొచ్చి ఆటగాళ్లు జిపిన్ ఎరిన్ లైన్స్ నుంచి దాడులను నియంత్రించగా వరుస స్పైక్లతో సత్తా చాటిన అమన్ జట్టుకు సహాయం చేశారు. మరోవైపు సర్వీస్ లైన్ నుండి అషమత్ ఉల్లా మెరుగ్గా ఆడుతూ బ్లాక్ హ్యాక్స్ ను తిరిగి రేస్లోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ హైదరాబాద్ దాడుల్ని అతుస్ బ్లాక్ చేయడంతో తొలి సెట్ గెలిచిన కొచ్చి ఆధిక్యం సాధించింది. రెండో సెట్లో ఓం వసంత్ లాడ్ సర్వీస్ లైన్ నుండి 19 షాట్లు కొట్టడంతో కొచ్చి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ దశలో స్టెఫాన్ కోవాసెవిక్ బ్లాక్ హ్యాక్స్ డిఫెన్స్ ను బలోపేతం చేశాడు. కానీ అతుస్ నేతృత్వంలోని 3 ఆటగాళ్లతో కూడిన కొచ్చి బ్లాకర్స్ హైదరాబాద్ ఆటను సమర్థవంతంగా తిప్పికొట్టారు. సాహిల్ కుమార్ హైదరాబాద్ కు సూపర్ పాయింట్ అందించినప్పటికీ కొచ్చి ఆటను తన నియంత్రణలోనే ఉంచుకుంది. రెండో సెట్ కూడా నెగ్గి సీజన్లో తొలి విజయం దిశగా ముందంజ వేసింది. తెలుగు అమ్మాయి అయిన రీతు వర్మ అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. దీంతో సినిమాలో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఎన్టీఆర్ బాద్షా సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు నటించి సినిమా కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు సెకండ్ హీరోయిన్ గానే కనిపించిన రీతు పెళ్లి చూపులు సినిమాతో మెయిన్ హీరోయిన్ గా మారి సూపర్ హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత నుండి తెలుగు తమిళంలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాగా నేడు మార్చి 10న రీతు వర్మ పుట్టినరోజు. దీంతో ఆమెకు అభిమానులు ఫిల్మ్ మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రీతు నటిస్తున్న సినిమా నిర్మాతలు కూడా విషెస్ తెలియజేస్తూ పోస్టులు వేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రీతు స్వాగ్ అనే సినిమా చేయబోతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ బాయ్కట్ పిలుపుతో మాల్దీవులపై తీవ్ర ప్రభావం. ఆందోళన వ్యక్తం చేసిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు. 1.5 కిలోమీటర్ల సఫారీ వెహికల్ తరపున ఖడ్గ మృగం. ఎట్టింట వైరల్ అవుతున్న వీడియో. అద్దెంకుల వైసీపీ సిద్ధం సభ. సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే ఛాన్స్. టచ్ చేసి చూడండి, ఫామ్ హౌస్ గోడలే కాదు ఇటుకలు కూడా మిగలవు. సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్. ఈ నెల 14వ తేదీన వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. మీడియాకు వివరించిన ముద్రగడ. హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ పై కొచ్చి బ్లూ స్పైకర్స్ గెలుపు. మహారాణి రుక్మిణి ధ్యేయంగా రీతు వర్మ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News 9 Today News.